హాయ్, హలో, నమస్తే. ఒక మంచి పద్యం. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు. ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పులేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమా. మిత్రమా, కూరలో ఉప్పు లేకపోవుట రుచికి లోపము. పప్పు లేని తిండి ప్రయోజనం లేని తిండి. అప్పు లేని వాడే గొప్ప భాగ్యవంతుడు. ఉప్పు లేని కూర, ఆ కూరకు తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. పప్పు లేకుండా అసలు తిండి ప్రయోజనం లేనిది. ఎందుకంటే బుద్ధి, జ్ఞానం ఒక మనిషికి వచ్చేదానికి కారణమైనటువంటిదే పప్పు. కాబట్టి ఆ పప్పు లేని తిండి ప్రయోజనమే లేదు. అప్పు లేని వాడే గొప్ప భాగ్యవంతుడు. వాడే ధనవంతుడు కూడా. అప్పు లేని వాడు ఐశ్వర్యవంతుడు అని చెప్తారు. ఆ విధంగా అప్పు లేని వాడు గొప్పవాడు, భాగ్యవంతుడు కూడా. అదే ఈ పద్యంలోని తాత్పర్యం.